హలో ఫ్రెండ్స్, మార్చి నెల యొక్క ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ రిపోర్ట్ వచ్చేసాయి. అయితే ఈ మంత్ కొంచెం డిలే అయింది. ప్రతి నెల నేను 5 తారీఖు లోపే ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క సేల్స్ మీకు అందిస్తుంటే, కాకపోతే ఈసారి కొంచెం బిజీ ఉండడం వల్ల కొంచెం డిలే అయింది. ఈసారి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం టు టైం మీకు సేల్స్ వీడియోస్ అందుతూ ఉంటాయి. అయితే సేల్స్ విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి నెలలో ఎంత అయితే మైనస్లో ఉండేనో అంతే పాజిటివ్ వైపు మార్చి నెల యొక్క సేల్స్ రావడం జరిగింది. అయినా కూడా కొన్ని కంపెనీస్ మాత్రము సేల్స్ లూజ్ కావడం జరిగింది. మరి ఆ కంపెనీస్ ఏవి మరియు టాప్ 6 కంపెనీస్లో నంబర్ 1 కంపెనీ ఏది అనే విషయాలని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా. ముందుగా మనము మంత్లో జరిగిన టోటల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ చూసుకున్నట్లయితే మార్చి నెలలో 59,556 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరియు ఫిబ్రవరి నెలలో 53,115 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 6,441 యూనిట్ ఎక్కువగా అమ్ముడుపోయాయి ఈసారి. అయితే ఈ డిఫరెన్స్ పరంగా 12% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. అయితే లాస్ట్ టైము సేమ్ 12% మైనస్లో ఉండే, అంటే సేల్స్ డ్రాప్ అయ్యిండే ఫిబ్రవరి నెలలో. మరియు ఈసారి అంటే మార్చి నెలలో అంతే పాజిటివ్ వైపు సేల్స్ రావడం జరిగింది. అయినా కూడా కొన్ని కంపెనీస్ సేల్స్ డ్రాప్ కావడం జరిగింది ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్లో. అయితే మార్చి నెలలో జరిగిన ఈ టోటల్ సేల్స్ ని కేటగిరీ వైజ్ డివైడ్ చేసి చూసినట్లయితే ముందుగా మనము ఈ రిక్షా గురించి మాట్లాడుకుందాము. ఈ రిక్షాలో ప్యాసింజర్ సెగ్మెంట్ లో 36,094 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరియు కార్గో సెగ్మెంట్ లో 7,222 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక L5 ఆటో రిక్షా గురించి చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో 13,539 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరియు L5 కార్గో సెగ్మెంట్ లో 2,701 యూనిట్ అమ్ముడుపోయాయి. అదేవిధంగా ఒకవేళ కేటగిరీ వైజ్ డిఫరెన్స్ చూడాలనుకుంటే వీడియోని పౌజ్ చేసి ఈ ఇమేజ్ ని చూడవచ్చు. ఏ కేటగిరీలో ఎంత సేల్స్ డ్రాప్ అయ్యాయి, ఎంత గ్రోత్ రావడం జరిగింది డీటెయిల్ గా మీరు తెలుసుకోవచ్చు. అయితే స్పెషల్ గా L5 ఆటో రిక్షా గురించి మాట్లాడుకున్నట్లయితే ఈసారి ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్ లో చాలా మంచి గ్రోత్ రావడం జరిగింది. అయితే మార్చి నెలలో జరిగిన L5 ఆటో రిక్షా యొక్క టోటల్ సేల్స్ లో మనము టాప్ 6 ప్యాసింజర్ మరియు కార్గో ఆటో రిక్షాలు చూసుకున్నట్లయితే ముందుగా మనము ప్యాసింజర్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాము. ప్యాసింజర్ సెగ్మెంట్ లో నంబర్ 6 లో వస్తుంది ఒమేగా సఖీ మొబిలిటీ. ఒమేగా సఖీ మొబిలిటీ మార్చి నెలలో 278 యూనిట్లు అమ్మడం జరిగింది. మరియు ఫిబ్రవరి నెలలో 572 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 294 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది ఈసారి. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 51% డ్రాప్ రావడం జరిగింది. అయితే గత నెలలుగా అంటే 2-3 నెలల నుంచి ఒమేగా సఖీ మొబిలిటీ చాలా మంచి సేల్స్ తీసుకురావడం జరిగింది. కాకపోతే ఈసారి 51% డ్రాప్ రావడం జరిగింది. ఇక నంబర్ 6 తర్వాత 5వ స్థానంలో వస్తుంది మంత్రా టీఐ క్లీన్ మొబిలిటీ. మంత్రా మార్చి నెలలో 538 యూనిట్లను అమ్మడం జరిగింది. మరియు ఫిబ్రవరి నెలలో 532 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 6 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది ఈసారి. అయితే ఈ డిఫరెన్స్ పరంగా 1% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. అయితే నామమాత్రంగా దీని గ్రోత్ రావడం జరిగింది మార్చి నెలలో. కాకపోతే ఫిబ్రవరి నెలలో ఇది మైనస్ లో ఉండే. అయితే -5% నుంచి +1% కి సేల్స్ ఇంక్రీజ్ కావడం జరిగింది మంత్రా. అయితే మంత్రా కార్గో సెగ్మెంట్ లో కూడా తన ఆటో రిక్షాని తీసుకురావడం జరిగింది కదా. మరి ఈసారి కార్గో సెగ్మెంట్ దీని ఎంట్రీ అయ్యిందా లేదా అనేది మనం ముందు తెలుసుకుందాము. అయితే నంబర్ 5 తర్వాత 4వ స్థానంలో వస్తుంది టీవీఎస్ మోటార్. టీవీఎస్ మోటార్ మార్చి నెలలో 737 యూనిట్లను అమ్మిండే. ఫిబ్రవరి నెలలో 309 యూనిట్లను అమ్మడం జరిగింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 428 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 138% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. అయితే టీవీఎస్ మోటార్ తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క సేల్స్ ని పోయిన సంవత్సరం నుంచే స్టార్ట్ చేసింది. కాకపోతే ఒక్క స్టేట్ లేదా 2-3 స్టేట్లలో స్టార్ట్ చేసిండే. అయితే అఫీషియల్ గా ఈ సంవత్సరము పాన్ ఇండియా తన సేల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి స్టేట్ వైజ్ దీన్ని డీలర్షిప్ ఓపెన్ అవుతా కొద్దికి మంత్లీ సేల్స్లో చాలా వేగంగా గ్రోత్ రావడం జరుగుతుంది. అయితే చూడవచ్చు మనం ఫిబ్రవరి నెలలోనేమో 309 యూనిట్లు మాత్రమే, ఈసారి 737 అంటే 138% గ్రోత్ రావడం జరిగింది ఓన్లీ 1 మంత్ డిఫరెన్స్ లోనే. ఇక నెంబర్ 4 తర్వాత 3వ స్థానంలో వస్తుంది పియాజో. పియాజో మార్చి నెలలో 1224 యూనిట్లను అమ్మడం జరిగింది. ఫిబ్రవరి నెలలో 1049 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 175 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 16% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. అయితే ప్రతిసారి సేల్స్ లో పియాజో గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. పియాజో పాజిటివ్ వైపు సేల్స్ తెచ్చినా, నెగటివ్ వైపు సేల్స్ తెచ్చినా నంబర్ 3 పొజిషన్ మాత్రము వదలదు. ప్రతిసారి మీరు గమనించి ఉంటారు. ఒకవేళ రెగ్యులర్గా మీరు సేల్స్ వీడియో చూసి ఉంటే 3వ స్థానంలో మాత్రం పియాజో రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. 1వ స్థానం లేదా 2వ స్థానం చేంజ్ అవుతుంది, లేదా కింది స్థానాలు చేంజ్ అవుతాయి. కాకపోతే 3వ స్థానంలో మాత్రం పియాజోకి రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది. జస్ట్ జోకు. కాకపోతే పియాజో ఎంత పాజిటివ్ ఉన్నా ఎంత నెగిటివ్ ఉన్నా 3వ స్థానంలో ఎలా వస్తుందో అర్థం అవ్వట్లేదు నాకు. ఎందుకు పట్టించుకోవట్లేదు. పియాజో ఆటో అసలు కొత్త మోడలే లేదు.
ఏవైతే 3 ఇయర్స్ మేబీ 3-4 ఇయర్స్ బ్యాక్ లాంచ్ అయిన అపే ఈసిటీ ఎఫెక్స్ మ్యాక్సే లాస్ట్ లాంచ్ అయింది కార్గో మరియు ప్యాసింజర్ సెగ్మెంట్లో. దాని తర్వాత కొత్త మోడల్ లేదే లేదు. మరి ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు వీళ్ళు. ఇక దీని తర్వాత మనకు రెండో స్థానంలో వస్తుంది బజాజ్ ఆటో. బజాజ్ మార్చి నెలలో 4754 యూనిట్లను అమ్మడం జరిగింది. ఫిబ్రవరి నెలలో 4157 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 597 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 14% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. దీని సేల్స్ పెరగడానికి ఒక రీజన్ రీసెంట్ గా కొత్త బ్రాండ్ ఏదైతే లాంచ్ చేశారో గోగో, దాంట్లో కొత్త మోడల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఎందుకంటే దాని రేంజ్ వచ్చేసి 251. దీని గురించి డీటెయిల్ వీడియో మనకు రేపు లేదా ఎల్లుండి వస్తూనే ఉంటాయి. ఇక దీనిపైన వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. దీనిపైన డీటెయిల్గా మాట్లాడదాము, డీటెయిల్గా కంపారిజన్ కూడా తీసుకొస్తాము. కాబట్టి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫైనల్గా నెంబర్ 1 పొజిషన్ చూసుకున్నట్లయితే మహేంద్రాదే. రెగ్యులర్గా మహేంద్రానే వస్తుండే, కాకపోతే లాస్ట్ 2-3 మంత్స్లో బజాజ్ లేదా మహేంద్రా ఈ విధంగా వస్తుండే. అయితే ఫిబ్రవరి నెలలో మరియు ఈ నెలలో కూడా మహేంద్రానే నెంబర్ 1 పొజిషన్లో రావడం జరిగింది. ఇక సేల్స్ చూసుకున్నట్లయితే మహేంద్రా మార్చి నెలలో 5330 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు ఫిబ్రవరి నెలలో 4727 యూనిట్లను అమ్మడం జరిగింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 603 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 13% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. మహేంద్రాకి మార్చి నెలలో ప్యాసింజర్ సెగ్మెంట్లో చాలా మంచి గ్రోత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా అయితే ఏ కొత్త మోడల్స్ రాలేదు మహేంద్రా తరపున, అయినా కూడా సేల్స్లో చాలా మంచి గ్రోత్ రావడం జరుగుతుంది మహేంద్రాకి. అయితే ఇవి ప్యాసింజర్ సెగ్మెంట్లో టాప్ 6 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు. ఇక కార్గో సెగ్మెంట్ చూసుకున్నట్లయితే 6th పొజిషన్లో వస్తుంది కెనెటిక్ గ్రీన్ ఎనర్జీ. అయితే ఈసారి ఇది రావడం జరిగింది. ఇంతకుముందు 2-3 మంత్స్ మేబీ 4 మంత్స్ వరకు 2-3 మంత్స్ నుంచి ఇది కనిపిస్తలేకుండే, కొత్త కంపెనీలు యాడ్ అవుతున్నాయి. కాకపోతే ఈసారి మళ్ళీ కెనెటిక్ గ్రీన్ రిటర్న్ రావడం జరిగింది, కంబ్యాక్ కావడం జరిగింది. మరి సేల్స్ చూసుకున్నట్లయితే మార్చి నెలలో 153 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు ఫిబ్రవరి నెలలో ఓన్లీ 1 యూనిట్ని అమ్మడం జరిగింది. మరి సేల్స్ అయినాయా కాలేవా తెలియదు, కాకపోతే ఫిబ్రవరి నెలలో 1 యూనిట్ కౌంట్ అయింది అంతే. మరి ఫిబ్రవరి నెలలో ఎందుకు వీళ్ళ సేల్స్ ఎంత తక్కువగా ఉన్నాయో ఎగ్జాక్ట్గా తెలియదు. ఓన్లీ 1 యూనిట్ అంటే మొత్తం మంత్ మొత్తం స్కిప్ అయిపోయింది కెనెటిక్ గ్రీన్కి. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఏముంది, 152 యూనిట్లని ఎక్కువగా అమ్మడం జరిగింది. ఇక గ్రోత్ గురించి మాట్లాడద్దు, ఎందుకంటే ఫిబ్రవరి నెలలో ఓన్లీ 1 యూనిట్ కాబట్టి మంచి గ్రోతే అని చెప్పుకోవచ్చు. 1 యూనిట్ నుంచి డైరెక్ట్ 153 యూనిట్ అంటే కంబ్యాక్ కావడం జరిగింది కెనెటిక్ గ్రీన్ ఎనర్జీది. ఇక కెనెటిక్ తర్వాత 5వ స్థానంలో వస్తుంది పియాజో మార్చి నెలలో 165 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు ఫిబ్రవరి నెలలో 121 యూనిట్ని మాత్రమే అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 44 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 36% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. ఇక నెంబర్ 5 తర్వాత 4వ స్థానంలో వస్తుంది ఒమేగా సఖీ మొబిలిటీ మార్చి నెలలో 238 యూనిట్లను అమ్మడం జరిగింది. ఫిబ్రవరి నెలలో 534 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 296 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 55% డ్రాప్ రావడం జరిగింది, అంటే తక్కువగా సేల్ అయ్యాయి. అయితే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఒమేగా సఖీ మొబిలిటీ ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్లో మంచి గ్రోత్ తీసుకురావడం జరుగుతుంది. కాకపోతే ఈసారి 2 సెగ్మెంట్లలో కూడా సేల్స్ డ్రాప్ అయ్యాయి, అంటే దాదాపుగా సేమ్ పర్సెంటేజ్ సేల్స్ డ్రాప్ అయ్యాయి. అంటే ప్యాసింజర్ సెగ్మెంట్లో 51%, కార్గో సెగ్మెంట్లో 55%, దాదాపుగా సేమ్ పర్సెంటేజ్ సేల్స్ డ్రాప్ అయ్యాయి. ఇక నెంబర్ 4 తర్వాత 3వ స్థానంలో వస్తుంది ఏలర్ మోటార్ మార్చి నెలలో 343 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు ఫిబ్రవరి నెలలో 198 యూనిట్లను అమ్మడం జరిగింది. అయితే డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 145 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 73% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది ఏలర్ మోటార్కి. అయితే ఏలర్ మోటార్ లాస్ట్ మంత్ అంటే ఫిబ్రవరి నెలలో 27% మైనస్లో ఉండే, మైనస్కి వెళ్ళి డైరెక్ట్ 73% ప్లస్లకు వెళ్ళడం అంటే ఓ రేంజ్లో దీని సేల్స్ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు ప్యాసింజర్ సెగ్మెంట్ యొక్క ట్రయల్స్ కూడా స్టార్ట్ చేశారు. వీళ్ళ యొక్క ఆటో ఒకటి ట్రయల్ చేశారు. అదే దాని గురించి వీళ్ళు అఫీషియల్గా అయితే ఎక్కడ అనౌన్స్ చేయలేదు, కాకపోతే కొన్ని వీడియోస్ కొన్ని న్యూస్ అట్లా అలా గాలిలో వస్తూనే ఉన్నాయి. అయితే దాని పేరు ఇంకా అఫీషియల్ న్యూస్ వచ్చినాకనే మనం కవర్ చేద్దాము. ఒకవేళ మీరు దీని గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, దాని మీద డీటెయిల్గా వీడియో తీసుకుందాం. ఇక నెంబర్ 3 తర్వాత 2వ స్థానంలో వస్తుంది బజాజ్ మార్చి నెలలో 539 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు ఫిబ్రవరి నెలలో 430 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 109 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 25% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది బజాజ్కి మార్చి నెలలో. అయితే ముందుగా చెప్పుకున్నట్లే బజాజ్ ప్యాసింజర్ సెగ్మెంట్లో అయితే కొత్త బ్రాండ్ ఏదైతే ఉందో బజాజ్ గోగో, దాంట్లో 2 మోడల్స్ని తీసుకురావడం జరిగింది. అదే ఎగ్జాక్ట్గా అయితే వేరియంట్స్తో కలుపుకుంటే 3 వేరియంట్లకు తీసుకురావడం జరిగింది. కాకపోతే కార్గో సెగ్మెంట్లో ఇంకా దీన్ని మోడల్ని లాంచ్ చేయలేదు. అయితే కంపెనీ ప్యాసింజర్ సెగ్మెంట్ని లాంచ్ చేసినప్పుడు 3-4 మంత్స్లో కార్గో సెగ్మెంట్లో కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కొత్త బ్రాండ్ ఏదైతే గోగో ఉందో దాంట్లోనే
అయితే చూడాలి ఎప్పటివరకు వీళ్ళు కార్గో ఆటో రిక్షాని తీసుకొస్తారు. అయితే కార్గో ఆటో రిక్షాలో సేమ్ రేంజ్తో ఒకవేళ వీళ్ళు తీసుకొచ్చినట్లయితే ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా నెంబర్ 1 పొజిషన్ చూసుకున్నట్లయితే కార్గో సెగ్మెంట్లో మహీంద్రానే వస్తుంది. మహీంద్రా మార్చి నెలలో 701 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు ఫిబ్రవరి నెలలో 591 యూనిట్ని అమ్మడం జరిగింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 110 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 18% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది మహీంద్రాకి మార్చి నెలలో. అయితే ఇవి మార్చి నెల యొక్క టాప్ 6 ప్యాసింజర్ మరియు కార్గో ఆటో రిక్షాలు. ఇక ఓవరాల్ గా పర్సెంటేజ్ వైజ్ కంపెనీ గ్రోత్ చూసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్స్ కి 138% గ్రోత్ రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ నంబర్ లో పియాజో ఉంది 16% మంత్ ఆన్ మంత్ గ్రోత్తో. ఇక కార్గో సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఏలర్ మోటార్కి 73% గ్రోత్ లభించడం జరిగింది. మరి పియాజోకి 36% మంత్ ఆన్ మంత్ గ్రోత్ లభించడం జరిగింది మార్చి నెలలో. ఇక ఓవరాల్గా డిక్లైన్ చూసుకున్నట్లయితే డిక్లైన్ అయితే ఒకటే కంపెనీ అయింది ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్లో, అదే ఒమేగా సెకి మొబిలిటీ. ప్యాసింజర్ సెగ్మెంట్లో 51% సేల్స్ డ్రాప్ అయ్యాయి మరియు అదేవిధంగా కార్గో సెగ్మెంట్లో 55% సేల్స్ డ్రాప్ అయ్యాయి ఒమేగా సెకి మొబిలిటీవి. మరి చూడాలి నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ నెలలో ఏమైనా గ్రోత్ తీసుకొస్తారా లేదా అనే విషయాన్ని. అయినా కొత్త మోడల్స్ని వీళ్ళు ప్రతిసారి తీసుకురావడం జరుగుతుంది. 3 నెలలకోసారి, 4 నెలలకోసారి, 6 నెలలకోసారి వీళ్ళు కొత్త మోడల్స్ని తీసుకొస్తున్నారు. దాన్ని ఇంప్రూవైజ్ చేసి తీసుకొస్తున్నారు. అయితే రీసెంట్గా ఒక కొత్త మోడల్ కూడా వీళ్ళు ప్యాసింజర్ సెగ్మెంట్లో తీసుకురావడం జరిగింది. అయితే మన హైదరాబాద్లో కూడా ఈ ఆటో రిక్షాలు చాలా సేల్స్ అవుతున్నాయి. మరి చూడాలి ఆపర్చునిటీ మనకు వచ్చిందంటే మనం వెళ్ళి కవర్ చేద్దాం, డీటెయిల్గా వీడియో తీసుకొస్తాము అతి త్వరలో. అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో మీరు అడగండి, దాన్ని వీడియో కవర్ చేసేటప్పుడు మనము దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. అయితే ఫ్రెండ్స్ ఇవి మార్చి నెల యొక్క ఎలక్ట్రిక్ 3-వీలర్ ఆటో రిక్షా యొక్క టోటల్ సేల్స్ యొక్క బ్రేక్ డౌన్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి యొక్క కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.